ఇవాళ మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ గురించి చూద్దాము. సో యూరినరీ ట్రాక్లో ఏం పార్ట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాము. యూరినరీ ట్రాక్లో మనము రైట్ ఫ్రమ్ కిడ్నీస్, యూరేటర్స్, బ్లాడర్ అండ్ యూరేథ్రా, సో ఈ 4 పార్ట్స్ని మనము యూరినరీ ట్రాక్ కింద మనము చూస్తాము. ఈ 4 పార్ట్స్లో ఎక్కడ ఇన్ఫెక్షన్ అయినా కానీ మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది రావడానికి అవకాశం ఉంది. దీని షార్ట్కట్లో యూటీఐ అని కూడా అంటాము. ఇది డే టు డే లైఫ్లో చాలా మందికి చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యూటీఐ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటే వాటి యొక్క కాజెస్ ఏమై ఉండొచ్చు అంటే మెయిన్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది యూటీఐ అనేది వస్తుంది, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. అండ్ ఈ యూటీఐ అనేది యూజువల్గా ఫీమేల్లో మోర్ కామన్ వెన్ కంపేర్ టు మేల్. ఎందుకు అంటే ఫీమేల్ యొక్క ఎనాటమీ ప్రకారం వాళ్ళకి షార్టర్ యూరేథ్రా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియా ట్రావెల్ చేయడానికి షార్టర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఫీమేల్స్లో ఈ యూటీఐ అనేది ఎక్కువ కామన్గా చూస్తాము మెన్ కన్నా. సో ఈ యూటీఐ అనేది వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే పార్ట్ ఆఫ్ ద యూరినరీ ట్రాక్ట్ ఎఫెక్ట్ అయిన దాన్ని బట్టి మనకి సింటమ్స్ అనేవి డివైడ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో వెన్ కమింగ్ బ్యాక్ టు దట్, మనకి ఎందువల్ల ఈ యూటీఐ వస్తుంది అంటే మనకి ఈ షార్టర్ యూరేథ్రా వల్ల వస్తుంది, కెథెటర్ యూజింగ్ వల్ల వస్తుంది. సో ఎవరైతే హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నారో వేరియస్ కండిషన్స్ వల్ల కెథెటర్ అనేది యూజ్ చేస్తారు. సో లాంగ్ టర్మ్ అన్హైజీనిక్ కెథెటర్ యూజింగ్ వల్ల కూడా ఫ్రీక్వెంట్ గా కెథెటర్ ని మార్చకపోవటం వల్ల కానీ లాంగ్ టర్మ్ గా అలానే ఉంచేయటం వల్ల కానీ సో ఇలా కెథెటర్ యూసేజ్ వల్ల మనకి యూటీఐ వచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి యూటీఐ వచ్చే అవకాశం ఉంది. తర్వాత అన్హైజీనిక్ కండిషన్స్ వల్ల యూటీఐ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీ స్టోన్స్ సఫర్ అవుతున్న వాళ్ళకి యూటీఐ అనేది కామన్ గా మనం చూస్తాము. ఎందుకంటే ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనకి ట్యూబ్స్ ని బ్లాక్ చేసేయటం వల్ల యూరిన్ అనేది పాస్ అవ్వకుండా అక్కడే బ్యాక్టీరియా అనేది గ్రో అవ్వటం జరుగుతుంది. సో దీని వల్ల మనకి యూటీఐ అనేది వచ్చే అవకాశం అనేది ఉంది. దాని తర్వాత మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్, ఈ బ్యాక్టీరియా అనేది బ్లాడర్ లోనే ఉండిపోయి అక్కడే మల్టిప్లై అవ్వటం వల్ల బ్లాడర్ ఇన్ఫెక్షన్ ని కూడా మనము లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా మనము కన్సిడర్ చేస్తాం అనమాట. ఒకవేళ మనకి కిడ్నీస్ కనుక ఎఫెక్ట్ అయితే అప్పుడు దాన్ని ఏ కండిషన్ అంటారు అంటే దాన్ని ఎక్యూట్ పైలోనెఫ్రైటిస్ కండిషన్ గా మనము చూస్తాము. సో ఎక్యూట్ పైలోనెఫ్రైటిస్ ఉంటే వాటికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి అబ్డామినల్ పెయిన్ అనేది ఉంటుంది, లేకపోతే ఫ్లాంక్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల కామన్ గా నాసియా ఉండటం, వామిటింగ్స్ అవ్వటం, ఫీవర్ ఉండటం, చిల్స్ ఉండటం అనేది మనము చూస్తాము. అదే కనుక మనకి బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయినట్లయితే దాన్ని సిస్టైటిస్ కండిషన్ గా మనము చూస్తాము. సిస్టైటిస్ ఉంటే మనకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే మనకి ఫ్రీక్వెంట్ అర్జ్ టు యూరినేట్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనకి పెల్విక్ పెయిన్, పెల్విక్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది సివియర్ గా ఉంటే కనుక మనకి యూరిన్ లో బ్లడ్ కూడా ఉండే అవకాశం అనేది మనకి ఉంటుంది. తర్వాత యూరిన్ స్మెల్ అనేది స్ట్రేంజ్ స్మెల్, స్ట్రాంగ్ ఓడర్ అనేది రావటం కూడా జరుగుతుంది. జనరలైజ్ గా చేస్తే కనుక వాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కి ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ఫ్రీక్వెంట్ అర్జ్ టు యూరినేట్ ఉంటుంది. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా యూరిన్ పాస్ చేయాలన్న సెన్సేషన్ ఉంటుంది కానీ చాలా స్మాల్ అమౌంట్స్ ఆఫ్ యూరిన్ ని పాస్ చేస్తారు. తర్వాత ఇంటెన్స్ బర్నింగ్ ఆఫ్ ద యూరినేషన్ ఉంటుంది. వాళ్ళు యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత బ్లడ్డింగ్ యూరియా ఉంటుంది, దాన్ని హిమటూరియాగా మనము చూస్తాం అనమాట. ఫీవర్ అనేది ఉంటుంది, పెల్విక్ పెయిన్ ఉంటుంది, పెల్విక్ డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడాను మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు. మనం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని మనం కామన్ గా ఎలా ప్రివెంట్ చేయొచ్చు డే టు డే లైఫ్ లో అంటే మనం హైజీనిక్ గా ఉండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ క్లీన్ గా ఉంచుకొని ప్రైవేట్ పార్ట్స్ అంతా క్లీన్ గా ఉంచుకుంటే మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట. దాని తర్వాత వీ షుడ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. ప్లెంటీ ఆఫ్ వాటర్ డ్రింక్ మనం తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్యాక్టీరియా అనేది యూరిన్ ద్వారా బయటికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఇంకా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లక్షణాలు ఉండి మీకు హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గకపోతే కనుక మీరు ఇమీడియట్ గా మెడికేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఇది కిడ్నీస్ దాకా స్ప్రెడ్ అవ్వకుండా మనం స్టార్టింగ్ లోనే దీన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.